హాయ్ అండి. ఈరోజు ఆలుగడ్డ కొబ్బరిపాలు కర్రీ అండి. ఇది టిఫిన్‌కి చూసారు కదా. ఆలుగడ్డలు అయితే 3 తీసుకున్నాను. ఈ మాదిరిగా సైజులో ఇంత సైజులో కట్ చేస్తే తినడానికి బాగుంటుంది. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు తీసుకొని కొంచెం కళాయిలో ఆయిల్ వేసుకొని ఇవ్వండి. ఇలాగ మనం కొంచెం ఫ్రై చేస్తాను. 5 నిమిషాలు ఒకసారి మనం ఇలా వేపామనుకోండి. ఇది మనకి బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో వస్తే తినడానికి కచ్చడిచ్చలాడతాయి అనేసి చూసారా ఈ మాదిరిగా వచ్చింది. ఈ మాదిరిగా వచ్చిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసేస్తాం. ఇది కూడా ఒక మాదిరిగా కొంచెం అయినంత వరకు మనం ఇలాగా కొంచెం కలుపుతూనే ఉండాలి. ఇందులో ఇప్పుడు మనం ఆలుగడ్డలు మిక్స్ చేసుకోవాలి. ఆలుగడ్డలు వేసిన తర్వాత దీన్ని కొంచెం గడ్డతో అటు ఇటు మెదిపేసిన తర్వాత మనం దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుతాం. మీడియం సైజులో పెట్టి చూసారు. ఆలుగడ్డకు చేర్చవలసిన ఈ 2 వస్తువులేనండి. ఒకటి ధనియాల పొడి, 2 గరం మసాలా. ఈ ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ ధనియాల పొడి ఇవ్వండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసాను, ఎందుకంటే మసాలా ఎక్కువ తినాం కాబట్టి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ మనం సాల్ట్ కూడా ఇందులో చేర్చేసి మనం దీన్ని 4 చుట్టుపక్కల కలిపేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు దీన్ని మనం క్యాప్ పెట్టేసి ఉంచాలి. ఇవ్వండి ఈ మాదిరిగా మసాలా దీన్ని దట్టంగా పెట్టిన తర్వాత మనం ఒక 4-5 ఆలుగడ్డలు ఇలాగ మెత్తగా కొంచెం ఇలా చేసుకున్నాం అనుకోండి, గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో హాట్ వాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మాదిరిగా వాటర్ రావాలి. ఈ మాదిరిగా వస్తే చాలు. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరిపాలు మిక్స్ చేయాలన్నమాట. దీన్ని కొంచెంసేపు కూడా ఒక 5 నిమిషాలు బాగా మరిగిస్తే కొంచెం బాగుంటుంది కర్రీ. ఇక కొబ్బరిపాలు కొంచెం మనం ఫస్ట్ కొంచెం నీటిలో కలిపేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాతే గట్టిగా ఉన్నది కూడా కొంచెం వేయాలన్నమాట. ఇవ్వండి ఇలా మిక్స్ చేయాలి. ఎందుకంటే కొబ్బరిపాలు వేస్తే ఎక్కువసేపు వేడి చేయకూడదు, విరిగిపోతాయి. చూసారు కదా. చిటపట్లాడే తాలింపు కూడా మిక్స్ చేయండి. తాలింపు అంటే ఆటోమేటిక్గా తెలుసు కదా. ఇంతే ఆలుగడ్డ కొబ్బరిపాలు కర్రీ.